వృషభ రాశి వారికి మే 23, 24, 25, 26వ తేదీల్లో మీకు ఈ 3 ప్రదేశాల నుంచి డబ్బు అనేది అందబోతుంది. కాబట్టి మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఆ హనుమంతుడే, ఆ ఆంజనేయ స్వామే మీ యొక్క కష్టాన్ని గుర్తించి, మీ యొక్క కష్టానికి ప్రతిఫలంగా ఈ 3 ప్రదేశాల నుంచి మీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆ డబ్బును మీ చేతికి అందించేటటువంటి ప్రయత్నం అనేది చేస్తున్నాడు. కాబట్టి మీరు ఏముందిలే అని చెప్పేసి నిర్లక్ష్యం చేస్తే మీ గుమ్మం దగ్గరకు వచ్చినటువంటి లక్ష్మీదేవిని మీరే పక్కింట్లోకి పంపించేసిన వాళ్ళు అవుతారనమాట. అదృష్టం అనేది వెతుక్కుంటూ మనల్ని పద్దాకల రాదు. వచ్చినప్పుడు వెంటనే గుర్తించి తలుపులు తీయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. మీ యొక్క మంచితనానికి, మీ యొక్క కష్టానికి ఈ వృషభ రాశి వారంటేనే కష్టజీవులు అనమాట. వేలల్లో పుట్టినటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చిన్న వయసు నుంచి కూడా విపరీతమైనటువంటి కష్టం చేసి పెరిగినటువంటి వ్యక్తులు. వాళ్ళకు ఆ వయసులో ఈ వయసు అసలు ఇట్లా తేడా అనేది ఉండదు. వాళ్ళు ఎప్పుడూ కూడా చాకిరి అనేది చేస్తూనే ఉంటారనమాట. వృషభం అంటే ఎద్దు. ఎద్దు చూడండి పొలాన్ని ఎంత కష్టపడుతుందో, అలాగే వీళ్ళు కూడా వీరి కుటుంబం కోసం కావచ్చు, వీరి బాధ్యతల కోసం కావచ్చు, ఇట్లా ప్రతి దాని కోసం కూడా వీరు ఎంతగానో విపరీతంగా కష్టపడేటటువంటి వ్యక్తులు ఈ వృషభ రాశి వారు. అమాయకత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. కాస్త ఎవరన్నా ప్రేమగా పలకరిస్తే మురిసిపోతారు. బోలా గుణము, అందరినీ కూడా నమ్మేస్తూ ఉంటారనమాట. ఇలా నమ్మి చాలా రకాలుగా కూడా నష్టపోయిన సందర్భాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి వీళ్ళ జీవితంలో. అలాగా ఈ వృషభ రాశి వారు ఎంతమంది చేతుల్లో వీరు మోసపోయినప్పటికీ, చేసినప్పటికీ కూడా ఇవాళ రోజున వీరు ఈ మాత్రమైనా ఉండగలుగుతున్నారు అని అంటే వీరి యొక్క మంచితనాన్ని, వీరి యొక్క నీతి నిజాయితీలను మనుషులనే వాళ్ళు గుర్తించకపోయినా పైనుంచి భగవంతుడు అనేవాడు అన్నీ చూస్తున్నాడు. కాబట్టే ఇవాళ రోజున వీళ్ళని ఇలా ఉంచగలిగాడు అనమాట. కానీ వీరిని ఎవరైతే దెబ్బతీసి నమ్మకం మీద దెబ్బ కొట్టి మోసం చేశారో అలాంటి వాళ్ళు తాత్కాలికంగా ఆ కొన్నాళ్ళు సంతోషపడ్డప్పటికీ కూడా ఇప్పుడు వీళ్ళు గొప్ప స్థాయిలో ఉన్నారు. వీళ్ళని ఎవరైతే మోసం చేశారో వాళ్ళు మాత్రం ఇవాళ రోజున నరకం అనుభవిస్తున్నారు. ఆ బాధలు సాధలు అనేవి మనకు బయటికి చెప్పకపోయినప్పటికీ కూడా వాళ్ళు మిమ్మల్ని దెబ్బతీసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అన్నది ఆ భగవంతుడికే తెలుసు అనమాట. ఇలాగా మిమ్మల్ని ఎవరు దెబ్బతీద్దామని చూసినా కూడా అది వాళ్ళకే నష్టము. వాళ్ళు తీసుకున్నటువంటి గోతిలో వాళ్ళే పడేటట్లుగా ఆ భగవంతుడు చేస్తాడు. మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటాడు. ఎందుకంటే వృషభ రాశి వారు చాలా చాలా నిజాయితీ పరులు, అమాయకత్వాలు, బోలా గుణం కలిగినటువంటి వాళ్ళు. తల్లిదండ్రులని, తోబుట్టువులను విపరీతంగా ప్రేమిస్తారు. కుటుంబ బాధ్యతలను అమితంగా అంటే భార్యను కావచ్చు, భర్తను కావచ్చు, పిల్లలను కావచ్చు విపరీతంగా ఇష్టపడతారు. వాళ్ళ కోసం ఎంత చాకిరీ చేయటానికైనా సిద్ధపడతారు. అంతేకాకుండా ఇంట్లో వాళ్ళ కోసమే కాకుండా బయట వాళ్ళను కూడా తన అని చెప్పేసేసి అనుకోని కాస్త సహాయం చేసే మనస్తత్వం ఈ వృషభ రాశి వారికి ఉందన్నమాట. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ స్వార్థంతో కూడుకొని ఉన్నారు. ఇలాంటి స్వార్థపూరితమైనటువంటి లోకంలో అంటే మన కుటుంబ సభ్యులు మన మాత్రమే బాగుండాలి, మిగిలిన వాళ్ళందరూ కూడా నాశనం అయిపోవాలని చెప్పి ఇట్లా ఆలోచిస్తున్నారు జనము. కానీ వృషభ రాశి వారు మాత్రం మనతో పాటుగా అందరూ బాగుండాలి, వాళ్ళల్లో మనం కూడా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకునేటటువంటి వ్యక్తులు. అయితే వీరి చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం వీళ్ళను కలుషితం చేసేస్తారు. అంటే వీరికి లేని స్వార్థాలు నేర్పటము, మనుషుల మీద నూరిపోయటం ఇలాంటివి చేస్తారు. చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉన్నారు. అంటే ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవటము, పిల్లలు చెప్పిన మాట వినకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వటము, ఇట్లా భార్యాభర్తలు కొంచెం మానసికంగా గొడవలు వచ్చేసి విడాకులు తీసుకోవాలని గట్టిగా నిర్ణయాలు తీసుకోవటము, ఇలా భార్య కోసము, భర్త కోసము ఒకళ్ళు ఎదురు చూస్తాము, ఇట్లా కొన్ని రకాల కుటుంబ సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయము, గురూజీ బాలాజీరాజు గారు, గురువు గారికి ఈ నెంబర్ కనుక ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీ యొక్క సమస్యలన్నింటికీ కూడా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం అనేది గురువు గారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది. కాబట్టి నమ్మకంతో గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి.
ఇక ఈ వృషభ రాశి వారికి ఏంటంటే ఇట్లాగా ఈ చుట్టూతా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళని ఎక్కువగా చెడగొట్టే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారనమాట. అంటే మీ రక్త సంబంధికులను చూడొద్దు, మీ తల్లిదండ్రులను పట్టించుకోవద్దు. ఎంతసేపటికి అంటే ఈ భార్యాభర్తలు ఒకరికొకరు చెప్పుకోవటంలో తప్పు లేదు. అవతల వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, వాళ్ళు మనల్ని అర్థం చేసుకోనప్పుడు, అలాంటప్పుడు ఇలా వాళ్ళ ఇంట్లో మన యొక్క జీవిత భాగస్వామి మాట అనేది మనం ఖచ్చితంగా వినాలి. అయితే ఎంతవరకు వినాలి ఏంటనేది మీరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలనమాట. అది ఆడవాళ్ళకి కావచ్చు, మగవాళ్ళకి కావచ్చు. అంటే భార్య భర్తకు చెప్పటం కావచ్చు, లేదా భర్తే భార్యకి చెప్పటం కావచ్చు. ఇట్లా కారణాలు ఏది ఏమైనప్పటికీ కూడా ఒక మనిషి ఒక మాట చెప్తున్నారు అనంటే అసలు తీసేయకూడదు. ఆ మాటను కొట్టిపడేయకూడదు. వినాలి. అయితే ఎంతవరకు వినాలి ఏంటనేది కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మన జీవిత భాగస్వామి, మన కడుపున పుట్టినటువంటి బిడ్డలు, వాళ్ళు మనకెంత ముఖ్యమో, అలాగే కన్న తల్లిదండ్రులు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అంతే ముఖ్యము. కాబట్టి ఈ అంటే వాళ్ళు అంతా కరెక్ట్‌గా ఉండి, కష్టపడి, కని, పెంచి ఇంత చేసినప్పుడు వాళ్ళ దగ్గర స్వార్థం ఉందనుకోండి, ఆ బుద్ధి ఏదన్నా ఉంటే అది వాళ్ళది వాళ్ళకే. కానీ వాళ్ళని మాత్రం దూరం పెట్టేసేసేయటము, వాళ్ళని పట్టించుకోకుండా ఉండటము, ఇట్లాంటి వాటి వల్లేందంటే అది మీకే మానసికంగా చాలా రకాల నష్టాలను, ఇబ్బందులననేవి తెచ్చిపెడతా ఉంటదనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే ఇప్పుడు వీళ్ళు మాత్రమే మన మనుషులు కాదు. వాళ్ళు కూడా మన మనుషులు. అసలు వాళ్ళనే వాళ్ళు లేకుండా మనం ఇవాల్టి రోజున ఇక్కడ లేము. కాబట్టి అన్ని విషయాలు కూడా మనం ఆలోచించుకోవాలి. వినాలి, వినొద్దు అని చెప్పేసి అంటలేదు. ఎందుకంటే మనల్ని నమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళు మన భర్త కావచ్చు, భార్య కావచ్చు, కుటుంబము జీవితాంతం కలిసిమెలిసి ఉండాల్సినటువంటి వాళ్ళు. అది వినాలి. ఎంతవరకు వినాలి ఏంటనేది మీరు అర్థం చేసుకోండి. అందులో మంచి మాటే మొత్తం ఉంటే మొత్తం వినండి, కాదని అంటలేదు. కాబట్టి ఈ విషయాలు అనే వాటి వల్ల మీకు ఎలాంటి సమస్యలు, ఇలాంటి బాధలు అనేవి చాలా వరకు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ విషయం అనేది చెప్పటం అనేది జరుగుతుంది. ఈ వృషభ రాశి వారికి దైవభక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దైవానికి సంబంధించిన కార్యాలు అంటే ఏదన్నా గుడికి వెళ్ళి పూజలు చేయటం కానివ్వండి, చందాలు ఇవ్వటం కానివ్వండి, లేదా దేవాలయాలకు తిరిగి రావటం కానివ్వండి, ఇలా దైవానికి సంబంధించినటువంటి పూజలు, కార్యాలు ఇలాంటివన్నీ కూడా విపరీతంగా నమ్ముతూ ఉంటారు. కాబట్టి వీరికి బాగా కలిసి వచ్చిద్దనమాట. ఇలా వీళ్ళు ఎన్నిసార్లు మోసపోయి అసలు దెబ్బతింటున్నారు అని అనుకునే స్థితికి ఆ దైవమే వీరిని కాపాడుకుంటా వస్తున్నారు. ఎందుకంటే దైవాన్ని వీళ్ళెప్పుడూ కూడా వదిలిపెట్టలేదు కాబట్టి దైవం కూడా వీళ్ళని ఎప్పుడూ కూడా విడిచిపెట్టదనమాట. ఇక వీళ్ళు పడినటువంటి కష్టాలకి చాలా సార్లు డబ్బనేది నష్టపోయారు. ఇట్లా వీళ్ళ స్నేహితుల రూపంలో కావచ్చు, లేకపోతే వీరు వ్యాపారం చేసే కాడ భాగస్వాముల రూపంలో కావచ్చు, లేదా ఇట్లా చుట్టూతా ఉన్నటువంటి బంధువుల రూపంలో కావచ్చు, ఇట్లా భార్య తరపు కావచ్చు, భర్త తరపున కావచ్చు, ఇట్లా చాలా వరకి కూడా పుట్టింటి సైడ్ నుంచి ఇట్లా మనం చూసుకున్నట్లయితే అన్ని రకాలుగా డబ్బును మాత్రం వీళ్ళు చాలా వరకి కూడా కోల్పోయారనమాట. ఎంత అంటే వీళ్ళు అంత తేలిగ్గా ఏమీ అర్థం కాక వీళ్ళు వదులుకోలేదు డబ్బు. వీళ్ళందరూ మన మనుషులు. మన మనుషులు కాబట్టి మన మనుషులకు మనం పెట్టుకోకపోతే ఎవరం పెట్టుకుంటాము అనని చెప్పేసి ఆ యొక్క ప్రేమతోటే వీళ్ళు ఆ డబ్బుని విడిచిపెట్టుకున్నారు. వీళ్ళైతే ప్రేమతో మన వాళ్ళే కదా తింటే వాళ్ళే అని చెప్పేసి వీళ్ళు పెడుతున్నా కానీ ఎదుటి వాళ్ళు మాత్రం వీరిని వాడుకున్నారు. వీరికైతే వాళ్ళ మీద ప్రేమ ఉంది కానీ వాళ్ళకు మాత్రం వీళ్ళ మీద ప్రేమ అనేది లేదు. అంతా నటన మాత్రమే ఉందన్నమాట. అలాగ డబ్బు పరంగా వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకోవటము, వాళ్ళ యొక్క పనులు చూపించుకోవటము, ఇట్లా ప్రతి అవసరానికి కూడా వీళ్ళని ఉపయోగించుకోవటము, ఇట్లా ప్రతి రకంగా కూడా ఈ వృషభ రాశిని వాడుకున్నారు ప్రతి ఒక్కరూ కూడా. ఎక్కువగా చెప్పాలంటే పుట్టింటి తరపోళ్ళు ఎక్కువగా వీళ్ళని వాడుకున్నారనమాట. తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, తోబుట్టువులు, అన్నదమ్ములు కావచ్చు, లేదా అక్క చెల్లెళ్ళు కావచ్చు, వాళ్ళకు సంబంధించిన సంతానం కావచ్చు, ఇట్లా వీళ్ళందరూ కూడా ఈ వృషభ రాశి వారిని ఎక్కువగా డబ్బు పరంగా ఉపయోగించుకొని వాళ్ళ అవసరాలన్నీ తీర్చుకుంటూ ఉంటారు. అవసరాలు తీరిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళని పట్టించుకోరు. అవసరం ఉన్నంతసేపు వీళ్ళ చుట్టూతా తిరుగుతూ ఉంటారు పని పూర్తయ్యేదాకా. ఆ పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళని వదిలేస్తూ ఉంటారనమాట. ఇట్లా ఈ వృషభ రాశి వారి చుట్టూతా ఇంతగా జరుగుతుంది. ఆ విషయం వీళ్ళకి నిదానంగా అర్థమైద్ది. కానీ ఆ కోల్పోయినటువంటి రూపాయి అనేది ఎటూ రాదు. కానీ వాళ్ళకు ప్రేమ లేకపోయినప్పటికీ మీకు ప్రేమ అనేది ఉంది కాబట్టి చూడండి, ఎంతవరకు చూడాలో అంతవరకే చూడండి. మితిమించి అనేది చెయ్యొద్దు. మితిమించి చేస్తే తర్వాత మీరే ఇబ్బందులు పడాల్సి వచ్చిద్దనమాట.
అది మీరు కాస్త జాగ్రత్త అనేది పడండి. మీకు మీరు పడినటువంటి కష్టానికి, నీతి నిజాయితీలకి ఆ భగవంతుడు మెచ్చి మిమ్మల్ని ఎప్పుడూ కూడా చూస్తానే ఉన్నాడు. పైనుంచి అన్నీ గమనిస్తానే ఉన్నాడు. ముఖ్యంగా ఆంజనేయ స్వామిని మీరు విపరీతంగా మీలో చాలామంది నమ్ముతూ ఉంటారు. ఆంజనేయ స్వామికి మనం ఏ కోరిక కోరుకున్నా కూడా అది వెంటనే నెరవేరిద్ది. ఆంజనేయ స్వామికి శ్రీరామచంద్రుల వారంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. మీరు స్వామివారి దగ్గర జై శ్రీరామ్ అనేటటువంటి మంత్రాన్ని చెప్పుకోవటం వలన మీ యొక్క మనసులో కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరుతుంది. ఎందుకంటే ఆంజనేయ స్వామికి శ్రీరామచంద్రుల వారంటే ఇష్టం అనే కన్నా ప్రాణం అని చెప్పొచ్చు. ఆయనకి సింధూరం అంటే ఇష్టం కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క శరీరం అంతా కూడా సింధూరాన్ని పులుముకున్నారు. కాబట్టి స్వామివారికి మీరు తమలపాకు మాలను సమర్పించండి. తమలపాకు మాల మీద సింధూరంతోటి జై శ్రీరామ్ అని కానీ లేదా శ్రీరామ అని చెప్పేసేసి మీరు చక్కగా నామాన్ని రాసి స్వామివారికి ఏదైనా మంగళవారం రోజు కానీ ఆదివారం రోజు కానీ తమలపాకుల మాలను సమర్పించండి. ఏ మంగళవారమైనా ఏ ఆదివారమైనా మీరు ఈ తమలపాకుల మాలను నియమనిష్టలతో సమర్పించవచ్చు అనమాట. 3 ఆకులు కానీ లేదా 5, 7, 11, 21 ఇట్లాగా మీ యొక్క శక్తికి తగ్గట్లుగా మీరు పంతులు గారిని అడిగితే ఇంకా వివరంగా చెప్తారు. అలాగా ఈ తమలపాకుల మాలను స్వామివారికి సమర్పించి మీరు ఎలాంటి కోరిక కోరుకున్నా న్యాయబద్ధంగా అది ఖచ్చితంగా స్వామివారు తీరుస్తారనమాట. కాబట్టి ఖచ్చితంగా ఇలా చేయండి. ఇక మీకు ఈ 3 చోట్ల నుంచి అయితే డబ్బు అందుతుంది. అందులో మొట్టమొదటి ప్రదేశం ఏంటి అనంటే, ఇన్నాళ్ళు మీ సొమ్ము తిన్న వాళ్ళ దగ్గర నుంచే మీకు డబ్బు అందే అవకాశం అనేది ఉంటుంది. అంటే మీకు ఎక్కువగా చూసినట్లయితే మీ అంటే పుట్టింటి తరపున మీరు ఇన్నాళ్ళ నుంచి మనా తన అని చెప్పేసి మీరు ఎంతగానో విపరీతంగా వాళ్ళకు ఉపయోగించారు, వాడారు, డబ్బు పరంగా చాలా వాడారు. కానీ వాళ్ళ దగ్గర నుంచి ఇన్నాళ్ళు మీ రూపాయి వెళ్తమే కానీ వాళ్ళ దగ్గర నుంచి ఒక్క రూపాయి అనేది కూడా మీకు రాలేదన్నమాట. కానీ ఇప్పుడు వాళ్ళ ద్వారాగానే మీకు రూ. 1 వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అది ఎలాగంటే మీ పిత్రార్జిత ఆస్తులు ఏవైతే ఉంటాయో తాత తరపు కావచ్చు, లేదా తండ్రి తరపు కావచ్చు, లేదా ముత్తాతల తరపున కావచ్చు, ఇట్లాగా కొన్ని కొన్ని ఆస్తులు అనేవి మీకు తెలియకుండా అసలు మీకు ప్రమేయం లేకుండా అవి అలాగ పెండింగ్లో ఉన్నాయి. మీకు తెలియకుండా వాళ్ళే తీసుకుందామని చెప్పేసి చాలా ప్లాన్లు వేశారు. మీ తోబుట్టువులు కావచ్చు, ఇలా చూసుకున్నట్లయితే అలాంటివి అన్నీ కూడా తిప్పికొట్టి అవి ఖచ్చితంగా పిత్రార్జిత ఆస్తులు కాబట్టి అందులో మీకు కూడా వాటా అనేది ఉంటుంది కాబట్టి అది ఖచ్చితంగా మీకు కూడా చెందిద్ది. అలా చెందకపోతే మీతో పాటుగా ఎవరికి కూడా చెందదు అనేది ఇక్కడ మీకు జరుగుతుందన్నమాట. అంటే ఈ పిత్రార్జిత ఆస్తుల్లో మీకు కూడా ఖచ్చితంగా హక్కు అనేది ఉంటుంది కాబట్టి అవి కూడా మీకు చెందుతాయి. అది రూపాయి కానివ్వండి, రూ. 10 కానివ్వండి, కొంతమందికి లక్షల్లో కోట్లల్లో లాభాలు అనేవి రావచ్చు. అలా కలుసుబాటు అనేది రావచ్చు. కొంతమందికి ఒక చిన్న బంగారమే కొంచెమే కావచ్చు, కాస్తో కూస్తోనే కావచ్చు, అది వేలల్లో కావచ్చు, ఇట్లాగా కాస్తైనా కావచ్చు. అది మనకు ఆ దైవం ఇచ్చినటువంటి ఒక కానుకగా మనం తీసుకోవాలన్నమాట. అలాగా మీకు ఈ పిత్రార్జిత ఆస్తుల రూపంలో ఖచ్చితంగా మీ తండ్రి తరపు కావచ్చు, లేదా తల్లి తరపున కావచ్చు, ఇట్లా మీకు పిత్రార్జిత ఆస్తులు అనేవి మీకు చెందే అవకాశం అనేది ఉంటుంది. ఈ విషయాలు మీరు ఈ 4 రోజుల్లో తెలుసుకోవటం గొప్ప అదృష్టము. ఇది మీకు ఈ 4 రోజుల్లో కలగొచ్చు, లేదా ఇప్పటి నుంచి మీకు ఈలోపు అంటే ఈ సంవత్సరంలో కానీ లేదా వచ్చే సంవత్సరంలో ఇట్లా మీకు ఎప్పుడైనా సరే ఈ అదృష్టం అనేది మీ ఇంటి తలుపు తట్టొచ్చు. కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి. ఇక రెండవ అదృష్టం ఎక్కడి నుంచి మీకు డబ్బు రాబోతుంది రెండవ స్థానం నుంచి అని చెప్పేసి అంటే, మీరు చేసేటటువంటి వృత్తి, వ్యాపారాలు ఇలాంటివి ఏదైనా కావచ్చు, అలాంటి కాడి నుంచి కూడా మీకు ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలగబోతుందన్నమాట. అంటే మీరు చేసేటటువంటి బిజినెస్ల్లో ఇన్నాళ్ళు చాలా వరకు కూడా మీకు నష్టాలు అనేవి ఎదురవుతున్నాయి అన్నమాట. కానీ ఇప్పుడు మీకు దేవుడి దయ వల్ల మీరు పడినటువంటి కష్టానికి గుర్తింపు అనేది ఇప్పుడు దక్కిందని చెప్పొచ్చు. ఇప్పటి నుంచి మాత్రం మీకు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. రూ. 1 పెట్టుబడి పెట్టిన కాడ మీకు రూ. 2, రూ. 4 వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలా మీరు చేసే వ్యాపారంలో
అదృష్టం అనేది ఇప్పటి నుంచి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఒకవేళ ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి, మీకు శాలరీస్ పెరగటం కానివ్వండి, లేదా ప్రమోషన్స్ రావటం కానివ్వండి, ఇట్లాగా మీకు ఉద్యోగస్తులకు కూడా మీకు మంచిగా లాభాలొచ్చే అవకాశం అనేది ఉంటుంది. మీరు పడ్డ కష్టానికి ఇన్నాళ్ళు మీకు లాభం లేదని మీరు బాధపడుతున్నారు. కానీ మీరు పడ్డ కష్టానికి ఖచ్చితంగా ఇప్పుడు లాభం అనేది మీరు చూసి సంతోషపడతారు. ఇలా మన పనే మనకు లక్ష్మీదేవి కాబట్టి చేసే పని చిన్నదా, పెద్దదా అని ఎప్పుడూ కూడా అనుకోవద్దు. మనం నీతిగా నిజాయితీగా కష్టపడే చేసేటటువంటి ప్రతి పనికి కూడా మనకు పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగ మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఇది రెండవది. ఇక మూడవ స్థానం ఎక్కడి నుంచి మీకు అదృష్టం వెతుక్కుంటూ మీకు డబ్బు పరంగా కలిసి రాబోతుంది అని చెప్పేసి అంటే గనక, ఇక్కడ మీకొచ్చేటప్పటికి మీ భార్య తరపున అనమాట. ఈ వృషభ రాశి వారు ఏంటంటే, ఏదైనా భూమి కొనుగోలు కావచ్చు, లేదా వస్తు కొనుగోలు, వాహన కొనుగోలు, లేదా బంగారం కొనుగోలు, ఇట్లా ఏదైనా సరే వీరు ఎక్కువగా అంటే నానా తంటాలు పడతానే కాస్త స్థిరాస్తులు అనేవి పక్కన పెట్టుకుంటా ఉంటారనమాట. అలాగా తేపక వాళ్ళకు ఉన్న దాంట్లో ఏదో ఒకటి కొని, అంటే వీళ్ళు ఖర్చు చేస్తున్నట్లుగా పక్కనోళ్ళకి కనిపిస్తారు కానీ, ఎక్కడికక్కడ వీళ్ళేందంటే కాస్త ఈ కుటుంబం తరపున బాధ్యతగా చాలా ఎక్కువగా ప్రవర్తిస్తూ ఉంటారు. దానికి సంబంధించి డబ్బు ఉండగానే దాన్ని బంగారం రూపంలోనో, లేకపోతే ఏదన్నా స్థలం రూపంలోనో, ఏదన్నా పొలం రూపంలోనో ఇట్లా కొనుగోలు చేసి పక్కన పడేస్తూ ఉంటారు. పక్కన పడేసి ఇక వాటిని మర్చిపోతారనమాట. కాస్త అప్పు చేసైనా సరే వాటిని కొంటారు. అలాగా మీరేంటంటే ఒక పొలం కొనుగోలు చేయాలి. అంటే ఒక భూమి కొనుగోలు చేయాలని చెప్పేసి ఇప్పుడు మీరు చానాల నుంచి అనుకుంటా ఉన్నారు. దానికి తగ్గ కాస్త పొదుపు అనేది ఇన్నాళ్ళ నుంచి చేస్తూ ఉన్నారనమాట. అయితే ఏదన్నా కొనుగోలు చేసేటప్పుడు ఇలాంటివి భారీ మొత్తంలో మనకు డబ్బులనేవి ప్రతి మనిషికి కూడా తగ్గుతూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు ఖచ్చితంగా కాస్తో కూస్తో అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చిద్ది. ఎందుకంటే అది ఎక్కువలో మనం పెట్టుబడి పెట్టాలి కాబట్టి. కాబట్టి అలాగ అప్పు చేయటంలో అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బంది అనేది లేదు. మీకు చక్కగా ఏంటంటే మీకు అయితే డబ్బు అనేది అప్పు అంటే మనకు వడ్డీలు బయట ఎక్కడ చూసినా కూడా వడ్డీలకు మాత్రమే మనకు దొరుకుతాయి. వడ్డీలతో ఏంటంటే గుర్రాలు కూడా పరిగెత్తలేవనమాట. మనము బయట గనక అప్పు చేస్తే ఇక మనం పూర్తిగా ఇప్పుడు ఏదైతే తీసుకుంటున్నామో దాన్ని కూడా అమ్మివ్వాల్సిన పరిస్థితి అనేది వచ్చిద్ది. కాబట్టి బయట మీరు అప్పు తీసుకోవటానికి విపరీతంగా ఆలోచిస్తున్నారు. కానీ మీ అదృష్టం మిమ్మల్ని ఈ రూపంలో వెతుక్కుంటా వచ్చింది. అంటే మీ భాగస్వామి తరపు నుంచి ఆ డబ్బు మీకు అందే అవకాశం అనేది ఉంటుంది. అంటే మీ భాగస్వామి, మీ భార్య కాస్తో కూస్తో దాచిన డబ్బు మీ చేతికి ఇవ్వటం కానివ్వండి, లేదా మీ భార్య తరపున పుట్టింటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ద్వారాగా వాళ్ళ చిన్నమ్మలను, పెద్దమ్మలను, బాబాయిలను, మేనమామలను ఇట్లా ఉంటారు కదా, వాళ్ళ తరపు నుంచి ఆ డబ్బు ఏదైతే ఉందో అది రూపాయితో రూపాయి వడ్డీ అనేది కూడా లేకుండా అసలు మీరు ఎప్పటికైనా ఇచ్చేటట్లుగా అలాగ మీకు సహాయం అనేది మీ భాగస్వామి తరపు నుంచి మీకు అందుతుందన్నమాట. మీ భాగస్వామి కాస్తో కూస్తో సహాయం చేస్తారు. అలాగే వాళ్ళ పుట్టింటి తరపు నుంచి కూడా మీకు సహాయం అందేలా చేస్తారనమాట. అంటే బయట వడ్డీలు అనేవి ఖచ్చితంగా బయట వాళ్ళకైతే మనం కట్టాల్సిందే. కానీ వీళ్ళకైతే కట్టే పని లేదు కదా! వీళ్ళకి ఫ్రీగానే కదా! కాబట్టి ఎప్పుడైనా సరే మాకు అసలిస్తే చాలు అని చెప్పేసేసి వాళ్ళు మీ చేతికి ఇస్తారు. అలాగా ఆ డబ్బును కూడా మీరు తీసుకొని మీరు ఏదైతే కొనుగోలు చేసుకోవాలనుకున్నారో అది సంతోషంగా కొనుగోలు చేసుకోవచ్చు. నిదానంగా మీ దగ్గర ఉన్నప్పుడు ఆ డబ్బు అసలిచ్చేసేస్తే సరిపోయిద్దనమాట. నిజంగా ఇట్లాగా వడ్డీ లేకుండా ఇచ్చేవాళ్ళు దొరకటం అట్లాగా చాలా చాలా అదృష్టమండి. ఎందుకంటే ఈ రోజుల్లో అసళ్ళ కన్నా కూడా వడ్డీలు ఎక్కువైపోయి చాలామంది ఇబ్బందులు పడతా ఉంటున్నారు. అలాంటిది మీకు ఇలాగా మంచిగా కలిసి రావటం అంటే ఇది కూడా ఒక గొప్ప అదృష్టంగానే మీరు భావించుకోవచ్చు. కాబట్టి ఇలాగా మీరు ఏదైతే కావాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారో ఆ డబ్బు అనేది మీకు ఈ రూపంలో అందుతుందనమాట. కావాలంటే మీరు ప్రయత్నించుకోండి. ఇలా ఈ 3 చోట్ల నుంచి ఆ ఆంజనేయ స్వామి యొక్క దయ వల్ల మీ యొక్క కష్టానికి మెచ్చి ఆ తండ్రి మీకు ఇస్తున్నటువంటి ఒక గొప్ప కానుకలుగా చెప్పుకోవచ్చు అనమాట. ఇలా చక్కగా మీకు డబ్బు అనేది అందుతుంది. మీ పనులన్నీ కూడా సక్రమంగా పూర్తవుతాయి. ఎక్కడ పెండింగ్ అనేది ఉండదు. మీరు చాలా చాలా సంతోషపడగలుగుతారు. చక్కగా మీరు మనం ఇందాక చెప్పినట్లుగా స్వామివారికి తమలపాకు మాలను సమర్పించి స్వామివారి యొక్క నామాన్ని జపించండి. జై హనుమాన్ అనే మాటతో పాటుగా జై శ్రీరామ్ అనే మాట కూడా చెప్పుకోవటం వలన ఆ తండ్రి ఎంతగానో మురిసిపోతాడు. అలాగే
మీ చుట్టూత ఎవరు ఎన్ని పన్నాగాలు పన్నినా కూడా మీరు ఎవరిని కూడా పన్నెత్తి ఒక్క మాట కూడా అనొద్దు. వాళ్ళది వాళ్ళకేనండి. ఎప్పుడైనా సరే దేవుడు క్షమించిన కర్మ మాత్రం వదిలిపెట్టదంట. అంటే ఎవరైనా ఏదైనా మనల్ని నష్టపెట్టాలి, అది మనమైనా కావచ్చు, మనం చెడు చేసినా, మన గురించి పక్కన వాళ్ళు ఎవరైనా చెడు చేస్తున్నా, ఇట్లా ఏది చేసినప్పటికీ కూడా ఏ చెడ్డ ఆలోచనకైనా శిక్ష అనేది మనం వేయాల్సినటువంటి అవసరం లేదు. కాలము కర్మ అన్నీ గమనిస్తూ ఉంటాయి. దేవుడైనా క్షమిస్తాడేమో కానీ పాపాత్ములని కర్మ మాత్రం క్షమించదంట. మంచి చేసిన వాళ్ళకు మంచి, చెడు చేసిన వాళ్ళకు చెడు అనేది తిరిగి ఇవ్వకుండా కర్మ అనేది నిద్రపోదంట. కాబట్టి ఎప్పుడైనా సరే మీ చుట్టూత ఎవరు ఏం చేసినా మీరేం పట్టించుకోవద్దు, మీరేమనొద్దు. వాళ్ళది వాళ్ళకే జరుగుతుంది. వాళ్ళ వల్ల మీరు కూడా మీ మంచిని వదిలిపెట్టుకొని చెడుని నేర్చుకోవాలని చెప్పేసి ఎప్పుడూ కూడా అనుకోవద్దు. ఎందుకంటే ఎప్పటికైనా మంచికే విలువ అనేది ఉంటుంది, కానీ చెడుకు ఎప్పుడు విలువ అనేది ఉండదు. చెడును చూసి మనుషులు ముందు చేతులు కట్టుకున్నప్పటికీ కూడా ఏదో ఒక రోజున ఆ చెడు యొక్క నిజానిజాలు బయటపడినప్పుడు చివరికి వీళ్ళే చీకొట్టిన అంటే చేతులు కట్టుకున్నటువంటి వాళ్ళే చెయ్యెత్తేటటువంటి పరిస్థితి అనేది వచ్చిద్దన్నమాట. విలువ అనేది ఉండదు. కాబట్టి ఈ వృషభ రాశి వారు మీరులాగే ఉండండి. ఎవరు మార్చినా కూడా మీరు మారొద్దు. ఆ దైవం మీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాడు, మిమ్మల్ని కాపాడతాడు. అర్థమైంది కదండి వృషభ రాశి వారికి ఏంటి 4 రోజులు ఇదంతా కూడా. మీ వీడియోలో మీకు సంబంధించినటువంటి చాలా విలువైన విషయాలు చెప్పాను. మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి వినే ప్రయత్నం అనేది చేయండి. వీటి వల్ల మీ జీవితంలో ఎన్నో రకాల మార్పులు చేర్పులు జరుగుతాయి. అలాగే మన వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బిల్లుని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అనే కామెంట్ చేయండి. మీకు అంతా శుభం కలుగుతుంది. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.